నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకవైపు పార్లమెంట్ ముట్టడికి సోనం వాంగ్చుక్ పిలుపు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు. మొత్తంగా ఢిల్లీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఈలోపే సోనం వాంగ్చుక్ తాను దీక్ష విరమించాలంటే ఎంపీలు పార్లమెంట్లో విద్యార్థుల సమస్యను ప్రస్తావించాల్సిందే అంటూ షరతులు కూడా పెట్టారు. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పార్లమెంటు ప్రారంభమైన వేళ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ పిలుపునివ్వడంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని, పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు న్యూఢిల్లీ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇక పార్లమెంటుకు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేట్లు ఏర్పాటు చేసి ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడం పరిస్థితిని మరింత దారితీసింది. అనారోగ్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన తన నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇక సీజేపీ చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. హై సెక్యూరిటీ జోన్ పరిధిలో నిరసనకారులను రానిచ్చేది లేదని, శాంతి భద్రతలకు విరఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో పార్లమెంటు పరిసర ప్రాంతాలు, లడక్ భవన్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్ సంచలన ట్వీట్ చేశారు. పేపర్ లీకేజీలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పుతామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తేనే తాను దీక్ష విరమిస్తానని షరతు విధించారు. వివిధ రాజకీయ పార్టీలు, ఎంపీలు నేరుగా ఆసుపత్రికి వచ్చి తనకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని, తన వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకవైపు సీజేపీ ర్యాలీలు, మరోవైపు వాంగ్చుక్ దీక్షతో ఢిల్లీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇక ఇదే ఇష్యూపై మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, వర్మ, ఢిల్లీ అంతటా కూడా కొంత హై టెన్షన్ కూడా నెలకొంది. అయితే ఈరోజు ఉదయం 6 గంటల వరకు పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు తెలిపేందుకు సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అంటే కొద్దిసేపటి క్రితమే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒకవైపు పోలీసులకి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకునేటువంటి ఆ పరిణామాలకు చోటు చేసుకునే ఒక్కసారిగా పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఎంత ఆపేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులందరూ కూడా బారికేడ్ విరగొట్టి మరి ఆ పార్లమెంట్ ఆవరణలో కూడా చేరుకున్నటువంటి పరిణామాలు కనిపిస్తుంది. ఒకసారి మనం విధంగా కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు అనేక మంది కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో పాటు వృద్ధులు కూడా ఖచ్చితంగా నీట్ సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారంలో ఇటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, దాంతోపాటు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ ఇప్పటికే 23 రోజుల పాటు దీక్ష కూడా చేపట్టినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. కొద్దిసేపటి క్రితమే ఆ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ పూర్తి స్థాయిలో ఈ యొక్క దీక్షను కూడా విరమిస్తున్నట్టు కూడా కొంత ఒక ట్వీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఢిల్లీలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు పార్లమెంట్ ఆ సమావేశాలు కూడా కొంత అవుతున్నటువంటి వేళ ఈ యొక్క టెన్షన్ వాతావరణం ఉండడంతో ఒక్కసారిగా ఢిల్లీ పోలీసులు హైలైట్ ప్రకటించారు. ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీతో పాటు ఆ నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ ఈ 3 ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో ఇంత భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన వేలాది మంది అక్కడికి తరలి రావడం, దీన్ని ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అంటే అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క బీజేపీ అంటే చలో సంసద్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి కూడా వారు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బీజేపీ చలో సంసద్ కార్యక్రమానికి సపోర్ట్ చేసేందుకు అనేక మంది విద్యార్థి సంఘాలు, ఆ తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరు అంటే జంతర్ మంతర్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. నేరుగా జంతర్ మంతర్ నుంచి ఇటు జన్పత్, అశోక రోడ్ నుంచి నేరుగా కూడా పూర్తి స్థాయిలో బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ బారికేడ్స్ అన్ని కూడా
తొలగించి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా పార్లమెంట్ వైపు కూడా పరిగెత్తినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు సాయంత్రం వరకు రాజీనామా చేయాలి, లేని పక్షంలో ఇంకా ఈ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు అమిత్ షా తోటి ఇటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా భేటీ అనేది కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ భేటీ పార్లమెంట్ లోపల కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలోనే ఈ యొక్క భేటీ ప్రాధాన్యం కూడా సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందా? ప్రతిపక్షాలు దీని మీద ఏమైనా పట్టుపడుతున్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అంటే ఉదయం 11 గంటలకి పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభతో పాటు రాజ్యసభ 2 సభలు ప్రారంభమైనటువంటి మొదట్లోనే ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ అంశాలపైనే కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఆందోళన నీటిపై ఖచ్చితంగా స్పందించాలి, దాంతో పాటు అయోధ్య సంబంధించినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నేతలకు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసినటువంటి ఆ పరిణామంలోనే ఒకసారిగా లోక్సభతో పాటు రాజ్యసభ 2 సభలు మధ్యాహ్నం వాయిదా కూడా వేయడం జరిగింది. ఒకసారి అంటే మళ్ళీ 2 గంటలకి తిరిగి ప్రారంభమైన తర్వాత మళ్ళా వాయిదా వేస్తారనేది కూడా మనకి ఆ సమాచారం కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు పార్లమెంట్ పరిసర ప్రాంతాలు కూడా చేరుతున్నారు కాబట్టి కొంత ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశం అనేది రేపటికి వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. రైట్ నవీన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇదే ఇక్కడ పరిస్థితి, జంతర్ మంతర్ దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేలాదిగా సుమారు 8,000 నుంచి 10,000 మంది ఒక్కసారిగా పార్లమెంట్ ఆ ప్రాంగణానికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు, టీయర్ గ్యాస్లు కూడా వేశారు. ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనతో పాటుగా తెలగపల్లి రవి గారు కూడా